ఇది హై ప్రోటీన్ రోటీ అండి. ఇలా తుంచగానే చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినవచ్చండి. ప్రోటీన్ లోపం లేకుండా ఉంటుంది. ఇలా కొబ్బరి చట్నీతో తినవచ్చు, చాలా సూపర్గా కూడా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. హాయ్, హలో. ఈరోజు మనము రోటీని రొటీన్గా కాకుండా ప్రోటీన్గా చేద్దామండి. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ మొలకెత్తిన పెసలను 1 కప్పు తీసుకున్నాను, పాలకూర 1 కప్పు, మల్టీగ్రెయిన్ పిండి 3/4 కప్పు, 2 టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ నిమ్మరసము, పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా, అలాగే పన్నీరు సన్నగా తురుముకున్నది 1/2 కప్పు, గట్టి పెరుగు 2 స్పూన్లు, ఆనియన్ ఒక పెద్దది సన్నగా కట్ చేసుకున్నది, కొత్తిమీర కొంచెము. తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మొలకలు ఎత్తిన పెసర్లు అలాగే పచ్చిమిర్చి వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఈ గ్రైండ్ చేసుకున్నది ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో వేసి ఈ విధంగా పెసలు గ్రైండ్ చేసింది వేసాం కదా. ఇప్పుడు పాలకూర, మల్టీగ్రెయిన్ పిండి, పన్నీరు, ఆనియను, కొత్తిమీర, అలాగే గట్టి పెరుగు 2 స్పూన్స్ తీసుకున్నాం కదా, అది చాలా సాఫ్ట్గా వస్తుందండి గట్టి పెరుగుతో. అలాగే తేనె, నిమ్మరసం. ఈ తేనె నిమ్మరసం వేస్తే మనం సాల్ట్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. సాల్ట్ లేని లోటు లేకుండా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం చేత్తో కలపాలి. ఇప్పుడు ఈ విధంగా కలియపెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఉండలుగా చేసుకొని రోటీ చేసుకుందాం. ఒక బటర్ పేపర్ తీసుకొని ఇంత సరిపోతుందండి. ఈ విధంగా బటర్ పేపర్ మీద ఇలా రోటీ చేసి స్టవ్ ఆన్ చేసి కొంచెం ఇంట్లో చేసుకున్న వెన్న వేద్దామండి. ఈ వెన్న కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఈ రోటీ వేసి చిన్నగా ఈ విధంగా తీసేసుకుందాము. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగా మంచిగా కాలనిద్దాము ఎర్రగా. ఇంతేనండి, హై ప్రోటీన్ రోటీ రెడీ అయిపోయింది. ఎవరైనా కూడా తినవచ్చండి. చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. ఇలా కొబ్బరి పచ్చడి కూడా పెట్టుకున్నాను. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా తినవచ్చండి. చాలా హెల్తీ రెసిపీ. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.